ఏంది? ఎందుకు ఊకే ఆ సీతకతో ముచ్చట్లు పెడతావు? దాని కళ్ళ నిండా కాటుక, దాని నెయిల్ పాలిష్, దాని హెయిర్ స్టైల్, దాని బట్టలు చూసావా? మెడలో మంగళసూత్రం లేదు, కాలికి మెట్టెలు లేవు. మొగుడు దుబాయ్ పోయిండని ఏదో కథ చెప్తాది. అసలు దీని శకలు చూసి వదిలేసిపోయాడు అన్న డౌట్. అమ్మా ప్లీజ్ ఆపు. నువ్వు లైఫ్లో ఎంత ఖాళీగా ఉన్నావో నువ్వు సీతక్కని స్కాన్ చేసిందంతో తెలుస్తుంది. అండ్ యు డిజర్వ్ ద బెస్ట్ స్కానర్ అవార్డ్ ఇన్ ద వరల్డ్ అమ్మా. స్టైల్గా ఉంటే తప్పేంటి? పని మనిషికి స్టైల్ ఎందుకే? పని మనుషులు స్టైల్గా ఉండొద్దని రాజ్యాంగాల్లో రాసుందా? అమ్మ చెప్తున్నా, సీతక్క కోసం చీప్గా మాట్లాడితే అస్సలు మంచిగా ఉండదు. అది చీపుది, అందుకే చీప్గా మాట్లాడినా. తను చీప్దని అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు? అంటే నువ్వు ఏదో చేసుంటావు. యాజ్ పర్ పచ్చకామర్ల కోట్, పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడుతుందంట. నీతో నాకు లొల్లెందుకు గాని బిచ్చపోడొచ్చాడు. నిన్నటి అన్నం ఉంది, తీసుకెళ్ళి అయిపో. సీతక్కకి టెక్కులెక్కువ, తీసుకుపోదు. వాట్? ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్వర్సేషన్. నేను అక్కడున్నా, వీడిక్కడే ఉన్నాడు. వీడిని వెళ్ళి వేయమనొచ్చు కదా. నాకు ఆ బిచ్చపోల వాసన పడదు. నిన్ను వాసన ఎవడు చూడమంటానురా? వెళ్ళి వేసిరా అంతే. నాకు వాళ్ళు నచ్చరు. బిచ్చపోలు నచ్చుడేందిరా మెంటల్ పంది? ఇవేమన్నా పెళ్లి చూపులారా? మాట్లాడితే మీనింగ్ ఉండదా? ఒకసారి బయటికెళ్ళి వాళ్ళ కష్టాలు చూసిరా, నీకు మన దేశాన్ని ఎట్లా బాగు చేయాలో తెలుస్తుంది. వితండవాదన ఆపవే తల్లి. వాడికి లో క్లాస్ వాళ్ళు నచ్చరు. వాడివన్నీ నా పోలికలే. అయినా ఆడు అమెరికా పోయేటోడు. బిచ్చపోళ్ళ కష్టాలు, పేదోళ్ల బాధలు చూసేంత కర్మ ఆడికి పట్టలేదు. నీకు దేశాన్ని ఉద్ధరించుడు, పేదోళ్ళకి సాయం చేసుడు, పేదోళ్ళని వెనకేసుకొచ్చుడు ఇష్టం కదా. అందుకే నిన్ను పిలిచిన. పోయెళ్ళేసిరాపో. పేదోళ్ళంటే గౌరవం లేదు, ఆడోళ్ళంటే గౌరవం లేదు. ఛీ, ఏం మనుషులో ఏందో. అమ్మా, ఇంతెండలో ఏంది తాత? ఆకలేస్తుందమ్మా. అన్నం తిని 3 రోజులైంది. అయ్యో, ఇగో తాత అన్నం తిను. ఎప్పుడు ఆకలైనా నా దగ్గరికి రా తాత, నేను అన్నం పెడతాను. నువ్వు చల్లగా ఉండు తల్లి. నేను చల్లగానే ఉన్నాను తాత, నువ్వే ఎండలో తిరుగుతున్నావు. మిమ్మల్ని చూసుకోవడానికి ఎవ్వరు లేరా తాత? మీ పిల్లలు చుట్టాలు అట్లా? కొడుకున్నాడమ్మా, గవర్నమెంట్ ఉద్యోగం. కానీ వాడికి వాడి పెళ్ళానికి నేను భారమైపోయాను తల్లి. నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయినావు తాత? వృద్ధులైన అమ్మా నాన్నల్ని ఇంట్లో నుంచి బిచ్చపోలతో ఏం టాపిక్ మాట్లాడుతుంది అది? వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది. ఏమోరా, నా కడుపున చెడబుట్టింది. 9 మాసాలు మోసి ప్రాణంలా పెంచి చదివించి పెద్ద చేశాం. చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలుగా హింస పెడుతున్నా అమ్మా నాన్నలం కాబట్టి భరించాం. వాళ్ళు నా ప్రాణం అమ్మా. వాళ్ళను చూస్తూ చూస్తూ జైల్లో ఎలా పెట్టగలం తల్లి? తండ్రి ప్రేమ కదా. వాళ్ళకి మీ మీద ప్రేమ లేనప్పుడు మీకెందుకు తాత వాళ్ళ మీద ప్రేమ? అదే కన్న ప్రేమ, కడుపు తీపమ్మా. నువ్వు అమ్మవైతే నీకు అర్థమవుతుంది. అయితే ఇట్లనే వాళ్ళని క్షమించి ఇట్లా అడుక్కు తింటారా?